హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు అందరికీ ఇష్టమైన ములక్కాయ పచ్చడి తయారు చేద్దాం. సో దీనికి కావాల్సింది ములక్కాయలు, ఆవపిండి, మెంతుపిండి, వెల్లుల్లిపాయలు, పోపు దినుసులు అంతేనండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో మనం కట్ చేసుకున్న పెట్టుకున్న వీటిని అనేది మనం ద్వారగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని బాగా మెత్తగా పిసికి వాటి గుజ్జు అనేది సపరేట్ చేసుకోండి. ఆ తర్వాత మనం స్టవ్ మీద పెట్టి దీన్ని బాగా బాయిల్ చేస్తే అది అనేది మెల్ట్ అయ్యి కొంచెం దగ్గరకు వచ్చింది, అంటే కొంచెం గట్టిపడిద్ది. అలా అనేది చేసుకోవాలి. తర్వాత మనం పోపు దినుసులు ఉంటాయి కదా, అలా మిర్చి, ఇలా వెల్లుల్లిపాయలు అవన్నీ వేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం పచ్చడి కలపడానికి కావాల్సినవి ఏంటంటే కారం, ఉప్పు, పసుపు, అలా మనకి సరిపడా అనేది వేసుకోండి. మెంతిపిండి ఎక్కువ వేసుకోమాకండి. సో ఆవపిండి మనకు కొంచెం గ్రేవీ కావాలనుకోండి, కొంచెం ఎక్కువ వేసుకుని అలా బాగా మిక్స్ చేస్తే దానికోసం ఫ్లేవర్ కోసం ఎల్లుల్లిపాయలు వేసుకుని తర్వాత చింతపండు గుజ్జు అనేది యాడ్ చేసుకుని ఆ తాలింపు వేసుకుని బాగా ముక్కలకు పట్టేలాగా మిక్స్ చేసేస్తే సింపుల్. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.